మరి సత్యం రాజేష్ ఎప్పుడన్నా పొలిటికల్ ఎంట్రీ ఇస్తాడా? పొలిటీషియన్స్ అంటే పాలిటిక్స్ మీద ముందు నాకు ఎండేది కాదు, కానీ ఫ్రాంక్గా మాట్లాడుకుందాం. నాకు ఆంధ్ర తెలంగాణ స్టార్ట్ అయినప్పటి నుంచి ద స్టార్టెడ్ రీడింగ్ అబౌట్ పాలిటిక్స్. రోజు పేపర్లు చదువుతున్నాను నేను. సో తెలుగు నుంచి నేను ఇంట్రెస్ట్, చిన్న స్మైల్, చిన్న బాధ, రకరకాల ఫీలింగ్స్ వస్తాయి టీవీలో చూసినప్పుడు. సో అలా చూస్తున్నప్పుడు ఒక లీడర్ని చూసి ఇన్స్పైర్ అయినంటే దట్ కేసీఆర్. సీరియస్లీ మీరు చిన్నప్పుడు ఎప్పుడో కథలో చదువుంటారు గాంధీ మహాత్ముడి గురించి, సుభాష్ చంద్రబోస్ గురించి, భగత్ సింగ్ గురించి. అలాగా లిటరల్లీ మనం బతుకుండగానే మన కళ్ళ ముందు అంతమంది నాయకుల్ని, అంతమంది పోరాట యోధుని చూసాం ఈ తెలంగాణ విషయంలో. అది గ్రేట్ కదా. అంటే మీరు నేను కూడా కొన్ని వేల సంవత్సరాలు బతికిపో చరిత్రలో ఉండిపోతాం. అంతే. ఏదన్నా ఇమిటేట్ చేయొచ్చుగా ఆయనలాగా. ఇమిటేట్ చేయడం నాకు రాదండి. నేను నిజంగానే ఇమిటేషన్ నాకు రాదు. నాకు ఫస్ట్ నుంచి ఇమిటేట్ చేయలేను నేను. మరి మీరు పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా ఇయ్యరా? నేనెందుకు పొలిటికల్గా అసలు నన్ను ఏమండి, ఇప్పుడు మీ టీవీ షో అంతసేపు తెలియదు, ఇది అంతసేపు చూస్తే తెలీదు. పొలిటికల్ ఎవరు పట్టించుకుంటారండి? ఫస్ట్ లాట్ ఆఫ్ థింగ్స్ అంటే నేను మా ఇంట్లో ఫస్ట్ నేను చూడాలి. నా పేరెంట్స్, నా బ్రదర్స్, నా వైఫ్, నా ఫ్యామిలీ సెటిల్ అయిన తర్వాత అంతా బాగుంటే 100% నేను సేవ చేస్తాను. పొలిటికల్స్ కాదు పొలిటికల్ కాదు. అఫ్కోర్స్ ఐ డూ చారిటీ. నా మనసులో బోల్డ్ ఉంది, కానీ నేనే సెటిల్ అవ్వకుండా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు సిగ్నల్ సార్ అడుక్కున్నాడు, డబ్బున్నోడు అవ్వడం ఎలా అని బుక్ రాసి అమ్ముతుంటే ఎలా ఉంటుంది మీకు? అవునా? బిల్ గేట్స్ రాస్తే అరే అవును కదా ఇంట్రెస్ట్ అవుతారు. సో నేను ఇప్పుడే చెప్పడం పద్ధతి కాదు, నేను మాట్లాడలేదు.